హలో ఫ్రెండ్స్, మా అలుమ్నై మీట్ పార్ట్ 2 వీడియోకి స్వాగతం. సో, ఇందాక మేము చెప్పిన హాల్‌లో మీటింగ్ అయిపోయాక మేము లంచ్‌కి వెళ్తున్నాం. ఇవన్నీ మా క్లాస్ రూమ్స్. సో, డైనింగ్ హాల్‌కి ఈ క్లాస్ రూమ్స్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వే ఉంటుందన్నమాట. సో, అలా అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ బ్యాక్ సైడ్ నుంచి అలా డైనింగ్ హాల్‌కి వెళ్తున్నా. ఇవన్నీ మా క్లాస్ రూమ్స్. చాలా ఓల్డ్ అయిపోయాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వాల్ ఉంది కదా! ఇదంతా ల్యాబ్స్ ఉండేవన్నమాట. ఇటు సైడ్ ల్యాబ్స్, ఆపోజిట్ సైడ్ అదర్ సైడ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. చాలా ఓల్డ్ అయిపోయాయి. చూడండి, డార్మిటరీ నుంచి పిల్లలు ప్లేట్స్ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళైతే నార్మల్గా వెళ్తున్నారు, కానీ మేమైతే అప్పుడు ప్లేట్స్ని విష్ణు చక్రంలో తిప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం డైనింగ్ హాల్ దాకా. ఇదిగోండి, డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చాం. అదే డైనింగ్ హాల్ బ్యాక్ సైడ్. కాకపోతే ఈరోజు స్పెషల్ డే కాబట్టి అందరికీ బయట అరేంజ్ చేశారు ఫుడ్. వీళ్ళందరూ మా ఓల్డ్ స్టూడెంట్స్. అతను మా తెలుగు టీచర్ బాబురావు సార్, ఇంకా వర్క్ చేస్తున్నారు ఇప్పటికి. మీటింగ్ వల్ల ఆల్రెడీ లంచ్ లేట్ అయింది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు తినడం కోసం. ఇది సర్వింగ్ చేయడానికి ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ నుంచే కొంతమంది సర్వింగ్ బ్యాచ్ ఉంటారు అనమాట. సో మేము వాళ్ళకి ఈరోజు రెస్ట్ ఇచ్చేస్తాం. మేమే సర్వ్ చేయాలండి పిల్లలకి. ఇప్పుడు చిన్నప్పుడు ఇలా సర్వ్ చేస్తాం. ఆల్మోస్ట్ 20 years అవుతుంది నేనైతే ఈ స్కూల్ నుంచి రిలీవ్ అయ్యి. ఇదిగోండి, ఫుడ్ అంతా రెడీ అయింది. పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు తినడం కోసం. మేము అరేంజ్మెంట్స్ అన్ని చూసి ఇదిగోండి సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు వాళ్ళకి సర్వ్ చేస్తుంటే. ఇప్పుడు చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు సర్వింగ్ బ్యాచ్లో ఉన్నప్పుడు అందరికీ సర్వ్ చేసేవాళ్ళం. సో సర్వ్ చేశాక మేము లాస్ట్లో తినేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు కూడా అంతే, స్కూల్లో పిల్లలందరికీ సర్వ్ చేశాక తిందామని ఫిక్స్ అయ్యాను. సో వీళ్ళు ఎంత తింటారో ఏంటో తెలియక నేను ఎక్కువ అయితే వేసేసాను, పిల్లలు సాటిస్ఫైడ్గా తింటారని. లైన్ అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నా, అంటే ఎంత ఉంది కర్రీ, ఎంత ఉంది అంటే నాకు చికెన్ అప్పగించారు. సో ఫైన్, మొత్తానికి అయితే ఫుడ్ అయితే అందరికీ సరిపోయింది. ఇది మా డైనింగ్ హాల్. ఇంతకుముందు ఈ డైనింగ్ హాల్లో పార్టీషన్ ఉండి సగం గర్ల్స్కి సగం బాయ్స్కి ఉండేది. ఇది ఇప్పుడు ఎంటైర్ గర్ల్స్ అనమాట. ఆ పక్కన అయితే బాయ్స్కి ఉంది. సో ఈరోజు అందరూ బయట తింటున్నారు కాబట్టి అబ్బాయిలు వచ్చి ఈ గర్ల్స్ డైనింగ్ హాల్లో తింటున్నారు ప్రజెంట్. చూడండి, ఇదే మేము చిన్నప్పుడు యూజ్ చేసిన డైనింగ్ హాల్. అక్కడ ఉన్నాయి కదా ఫుడ్ సర్వ్ చేసే ప్లాట్ఫామ్స్, మేము అంత హైట్ ఉండేవాళ్ళం అప్పుడు. ఏం ఫుడ్ ఏంటో కనిపించేది కాదు. ఇప్పుడు చూడండి ఇంత అయ్యాం. అందరు తినేసాక అయితే ఇప్పుడు మేము తింటున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. మా స్కూల్ ఫుడ్ టేస్ట్ చేసి చాలా రోజులైంది. మా స్కూల్లో ఫుడ్ మాత్రం హైలైట్, చాలా బాగుంటుంది. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ తింటున్నారు ఇక్కడ చెట్ల కింద కూర్చొని. తినేసాక స్కూల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలి. నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది, చూసేయండి.